మనకి రూపాయల్లో మార్కం ఉంటది. అంటే రూపాయి పెట్టి కొనుక్కుంటాం. అది క్యాష్‌గా ఇస్తామా? ఆన్‌లైన్‌లో పే చేస్తామా? క్యూఆర్ కోడ్ ద్వారా పే చేస్తామా? ఇట్లాగ రూపాయలతో నడుస్తది. బంగారం, వెండి ఒకవేళ మన దగ్గరుంటే దాన్ని అమ్మి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇవ్వడం నడుస్తుంటది. అలా కాకుండా దీన్ని గూడా మారకంగా అంగీకరిస్తే బావుంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెడుతోంది. నేషనల్ గోల్డ్ పాలిసీ తీసుకురమ్మనమని అడుగుతోంది భారత ప్రభుత్వాన్ని. గోల్డ్‌ని కూడా ఏదైతే మస్ట్‌గా ట్రీట్ చేయాలి ఫైనాన్షియల్ అండ్ జియోపొలిటికల్ అసెట్ కింద అన్నటువంటిది అడుగుతోంది. తాజాగా 50% వైటీడీ, ఎస్‌బీఐ నోట్స్ చైనా ఈ 2 కలిపేసేసి ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ఇష్యూస్‌ని ప్రొజెక్ట్ చేస్తూ చైనాకి సంబంధించినటువంటి ఇష్యూస్‌ని ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పుడు ఎస్‌బీఐ గోల్డ్ పాలిసీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టింది. తద్వారా గోల్డ్‌ని ఒక మారకం కిందన అంటే మనకి ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రూ. 12,00,000 13,00,000 ఉందనుకోండి బంగారం. ఆ 13,00,000కి అక్కడ తీసుకునేటట్టు అనమాట. అంటే దాన్ని బంగారం బిస్కెట్ ఇచ్చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు. ఆ టైప్‌లో చూడమని అడుగుతున్నా.